ఓకేనా? నేను ఇప్పటివరకు మన రాజేష్ చాలా మంచి మాటలు చెప్పాడు కదా, ముత్యాలు లాంటి పలుకులు. నేను కూడా చిన్న పాఠం చెప్పి ముగించేసుకుని వెళ్ళిపోదాం. కొంచెం శ్రద్ధగా వినండి. మానవుని యొక్క సహజ లక్షణాలు. మానవుని యొక్క సహజ లక్షణాలు. మొదటి సహజ లక్షణం, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడి యుద్ధం చేసి గెలిచి చూపించే తత్వాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఉదాహరణగా ఏం చెప్పారంటే ఎర్ర రక్త కణాలు అని చెప్పారు. రెండో లక్షణం ఏంటంటే పాపము చేయకుండా ఉండగలడు, పోరాడి గెలిచి నిలిచి పరలోకానికి చేరగలడు. ఇది కూడా సహజ లక్షణంగా దేవుడు ఇచ్చాడు. కానీ జనాలందరూ దీన్ని మర్చిపోయి పాపం చేయకుండా ఎవరు ఉంటారని అంటే అర్థం ఏంటంటే సహజ లక్షణాన్ని కోల్పోయారు. మూడో సహజ లక్షణం అండి, కొంచెం శ్రద్ధగా వినండి. బైబిల్లో మీకు ఎలా ఉంటుందంటే ఒక మాట ఒకలాగా ఉంటుంది, ఇంకో మాట ఒకలాగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వినటం వలన కన్నులకు తృప్తి లేదు, వినటం వలన చెవులకు తృప్తి లేదని ఉంటుంది. ఇంకో చాట ఏమో తృప్తిగా ఉండండి అని ఉంటుంది, దేవుడు తృప్తిపరిచాడని ఉంటుంది. ఆ వివరణ మీకు తెలిస్తేనే మీకు అర్థమైంది. క్రితం ఆదివారం సాయంకాలం ఒక 10 నిమిషాలకి మీకు ఇంట్రడక్షన్ చెప్పే ఏంటంటే ప్రసంగి గ్రంథం మాత్రం ఒకలాగా చదవాలి. 65 పుస్తకాలు ఒకలాగా చదవాలి, ప్రసంగి గ్రంథాన్ని ఒకలాగా చదవాలి. ప్రసంగి గారు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథంలో సమస్తము వ్యర్థం అన్నాడు. ఇప్పుడు చర్చికి రావడం కూడా వ్యర్థమనే అర్థం. సమస్తము వ్యర్థం అన్నాడు, సమస్తము వ్యర్థం అన్నాడు. అది ఒక దేవునిలో ఉండి చెప్తున్న మనిషి కదా ఆయన. దేవుణ్ణి పక్కన పెట్టి సొంతంగా మనిషిగా ఆలోచించి చెప్తున్న మాటలు అన్నీ కూడా. ప్రసంగి గ్రంథాన్ని చాలా మంది ఇప్పటి వరకు చదివేసి అపార్థం చేసేసుకున్నారు కూడా. మీ గ్రంథ వివరణ చెప్పేటప్పుడు కూడా మీ అందరికి కూడా వివరించడం అనేది జరిగింది. దానికి సమాధానం మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఉంది. మనిషికి ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. సమస్తం వ్యర్థం అన్నాడు ప్రసంగి. పౌలు గారు ఏమన్నాడంటే ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదన్నాడు. మరి సమస్తం వ్యర్థమా? కాదండి. ప్రసంగి గ్రంథంలో అదే రాయబడిన మాట ఏంటంటే తృప్తి గురించి ఏం రాయబడిందంటే ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరూ కొంచెం తీయగలిగిన వాళ్ళు తీయండి, తీయలేని వాళ్ళు శ్రద్ధగా వినండి. మానవుని యొక్క సహజ లక్షణం పార్ట్ 3. మానవుని యొక్క సహజ లక్షణం. గట్టిగా మాట్లాడితే మన యొక్క సహజ లక్షణం, ఇక్కడ కూర్చున్న మనందరి యొక్క సహజ లక్షణం. సహజ లక్షణం కానీ తెలియకపోతే చాలా నష్టం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. నిజమా అబద్ధమా? అదేంటంటే బైబిల్ అబద్ధాలు ఉంటాయా? ప్రసంగి గ్రంథాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలి. గుర్తుంచుకోండి, ప్రసంగి గ్రంథాన్ని చాలా ఇప్పటివరకు ప్రసంగి గ్రంథాన్ని చదివేసిన వాళ్ళు చెప్పేసిన వాళ్ళు అందరూ కూడా ఏదో చెప్పేశారు, అంత అయిపోయింది. ఏం చెప్పాడండి? చూచుట చేత. గట్టిగా మాట్లాడితే ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి తృప్తి ఉంది? పిల్లలు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎవరికి తృప్తి ఉంది? అందరికి తృప్తి ఉందా? అది ఈరోజు పాఠం యొక్క సారాంశం. ముందుకు వెళ్దాం. చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది. సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తామని చెప్పండి. మనం కొన్ని సినిమా కానీ టీవీ కానీ ఎంతసేపు చూస్తామండి? బాడీ ఎంతవరకు తీసుకోగలదో భరించగలదో అంతవరకు చూసి ఆపేస్తాం. అంటే ఏం జరిగిందని అక్కడ? వచ్చిందన్నా రాలేదనా? మరి బైబిల్ ఏమనుంది? చూచుట చేత కన్నుకి తృప్తి లేదని ఉంది. అంటే దేవుళ్ళలో కాకుండా లోకంలో ఉన్న మనిషి యొక్క కన్నుకి తృప్తి లేదు, దేవుళ్ళలో ఉన్న మనిషికి తృప్తి ఉంది. దేవుళ్ళో లేకుండా ఉన్న మనిషికి వినుట చేత చెవికి తృప్తి లేదు, కానీ దేవుళ్ళలో ఉన్న మనిషి చెవికి తృప్తి ఉంది. ఇది పాఠం. మనం ముందుకెళ్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొంచెం శ్రద్ధగా వినండి. మానవ జీవితంలో ఫలానా దాని ద్వారా మీరు ఈ వచనాన్ని వదిలేయండి. చూచుట చేత కన్నుకు తృప్తి కలుగటలేదు, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు అనేది దాన్ని పక్కన పెట్టేసేయండి, అసలు వదిలేసేయండి. మానవ జీవితంలో లేదా మన జీవితంలో
సుమారు నాకు 45 సంవత్సరాలు, కొంతమంది తక్కువ ఉన్నాయి, మీది కొంచెం ఎక్కువ ఉన్నాయి. మీ జీవితకాలంలో ఇప్పటి వరకు గడిచిన కాలంలో యాకూబ్ గారు మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాల్లో తృప్తి పడ్డారో ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచించుకోండి అందరూ. చెప్పొద్దు. ఇప్పటి వరకు మన జీవితంలో మీరు చాలా మంది ఆ రెఫరెన్స్ని ఆధారం చేసుకుని దాన్ని వదిలేశారంటే తృప్తి అసలు చూచుడి చేత కన్ను తృప్తి లేదని బైబిలే చెప్తుంది కాబట్టి అసలు తృప్తి ఎక్కడ పడతాడు మనిషి అని వదిలేశారు. నేనేం చెప్తున్నానంటే ఆ వచనాన్ని వదిలేయమంటున్నా. నేను ఇప్పుడు ఆ వచనాన్ని వదిలేసి ముందుకు కొనసాగుదాం. భూమి మీద మనిషి ఏ ఏ విషయాల్లో తృప్తి పడగలడు? లేదండి అసలు మనిషి తృప్తి లేదంటారా? కడుపు నిండా భోజనం పెట్టామండి, ఇంకొంచెం వేసుకోమంటే ఏమంటాడు? చాలు అంటే ఏం పట్టాడు? నేను చెప్తే మీరు ఎలా నమ్ముతారు? దేవుడు చెప్తేనే నమ్మాలి. బైబిల్లో చూద్దామండి. మానవ జీవితంలో ఏ ఏ సందర్భాల్లో తృప్తి పడగలడు చూడండి. నిర్గమాకాండం 16:12. ఇది ఒక పాఠం కాదండి, బైబిల్ నుంచి గుణపాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నిర్గమాకాండం 16:12. నిర్గమాకాండం 16:12. మీరు ప్రసంగిలో ఉన్న మాట వదిలేయమన్నా నేను. అది చివరికి వచ్చిందా చెప్తాను నేను. చూచుటి చేత కన్నుకు తృప్తి, వినుటి చేత చెవికి తృప్తి అనేది పక్కన పెట్టేయండి. నీవు సాయంకాలమున మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత చూడండి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయేల్తో చెప్తున్నాడు. మీరు తిని తృప్తి ఏమని పొందుదురు అంటే తింటే తృప్తి అండి. ఇప్పటివరకు మనకి ఎవరో చెప్పలేదు. అన్నం తింటే తృప్తి. ఈరోజు మనం ఎన్నిసార్లు తిన్నాం? 3 సార్లు తిన్నాం అనుకోండి. 3 సార్లు తృప్తి పడకుండా తినలేసి వచ్చేసాం అనుకోండి. భూమి మీద మనిషి ఏ ఏ విషయాల్లో తృప్తి పడగలడంటే ఇది మానవుని యొక్క సహజ లక్షణం. ఒకటి తిని త్రాగి తృప్తి చెందగలడు, తృప్తి పడగలడు. నేను బైబిల్లో చూపించాను కదా. ఇంకా ముందుకు వెళ్దాం మనం. దాని కింద చదవండి. ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు నీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. మనం ఎప్పుడైతే తృప్తి పడతామో దేవుడిని తెలుసుకుంటామంట. తృప్తి లేదనుకోండి ఇంకా దేవుడితో పని అనేది మనకి ఉండదు. ఇంకా అలా చూసుకుంటే మీకు పాత నిబంధనలు 20-30 రెఫరెన్స్లు ఉన్నాయి. తిని తృప్తి, తిని తృప్తి, తిని తృప్తి, తిని తృప్తి అని నేను చూపించట్లా. కొత్త నిబంధనలు ఒకటి చూపిస్తా. యేసుక్రీస్తు ప్రభుల వారు 5,000 మందికి ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. అక్కడ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 14:20. మత్తయి సువార్త 14:20. మత్తయి సువార్త 14:20 చూడండి. ఎంతమంది? 5,000 మంది, ఇంచుమించు సుమారు 5,000 మంది తిని వచ్చిన సమాధానం. చూచుట చేత కన్నుకు తృప్తి, వినుట చేత చెవి తృప్తి పక్కన పెట్టేస్తే దాన్ని పక్కన పెడదాం. ముందు మనం దేవుడు ఏం చెప్పండి నేర్చుకుంటే వెళ్దాం. మానవుని యొక్క సహజ లక్షణం తృప్తి. భూమి మీద ఇప్పటి వరకు మన జీవితకాలంలో ఏ ఏ విషయాల్లో తృప్తి పడగలమో దేవుడు చెప్పాడంటే మొట్టమొదటిది ఏంటంటే తిని తృప్తి. 5,000 మంది తినేం చేశారంట? తృప్తి పడ. అంటే మనిషి మొట్టమొదటి ఏ విషయంలో తృప్తి పడగలడంటే తిని తృప్తి పడగలడు. కానీ తిన్నా మనం తృప్తి పట్టలేదు అనుకోండి, చేసేది మానవ సహజ లక్షణాన్ని ఏం చేసినట్టు? కోల్పోయినట్టు. బాగా ఆకలిగా ఉన్న మనిషి పచ్చడి మెతుకులు వేస్తున్నా ఎలా ఉంటుందండి? తృప్తిగా ఉంటుంది. కానీ సహజ లక్షణాన్ని మనిషి ఏం చేశాడంటే ఇప్పుడు కోల్పోయాడండి. మానవునికన్నా సహజ లక్షణం ఏంటంటే తిని తృప్తి పడగలడు. తృప్తి పడాలి, పడగలడు కాదు, తిని తృప్తి పడాలి అంతే. తిని తృప్తి పడాలి. రూత్ గారు మీ అందరికి తెలుసు. ఆవిడ సందర్భం చూపిస్తాం. 2:14 చూడండి. ముందుకు వెళ్ళిపోదాం మనం. రూతు గ్రంథం 2:14. రూతు గ్రంథం. బోయజు భోజన కాలమున వచ్చి భోజనం చేసి చిరకలో నీ మొక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా
చేను కోరి వాయి యొద్ద ఆమె కూర్చుండెను. ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు అతడు ఆమెకు పేలాలు అందియగా పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది. ఏం తిని తృప్తి పొందిందంటండి? పేలాలు తింటే తృప్తి అవుతుందా? మీరు ఒకటి గుర్తుంచుకోండి, తింటే తృప్తి రావాలి. నువ్వు ఏం తింటే తృప్తి అనేది నేను చెప్పలే మీకు. ఏ బాబు అంతేనా? ఆవిడ ఏం తింది? పేలాలంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏది తిన్నా మీకు తృప్తి రావాలి, అది దేవుడు కోరుకునేది. తిని తృప్తి. అది పేలాలా, మటనా, చికెనా, ఫిషా, ప్రాన్సా కాదు. తిని తృప్తి పొందండి. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. మటన్ తిన్నాను, చికెన్ లేదు, చికెన్ తిన్నాను, ఫిష్ లేదు, ఫిష్ తిన్నాను, ప్రాన్స్ లేదు, బిర్యానీ లేదు, అసలు ఏమీ లేదు. తిని తృప్తి పడగలడు మనిషి. పడాలి, అది సహజ లక్షణం, దాన్ని కోల్పోకూడదు. అది లేదు ఇది లేదు కాదు. తిని తృప్తి. ఇక్కడ ఏమైందంటే పేలాలు తిని తృప్తిగా ఉండి మళ్ళీ కొంచెం తీసుకెళ్ళి అత్తగారికి కూడా తీసుకెళ్ళింది. ఆవిడ కూడా తినడం అనేది జరిగినట్టు. భూమి మీద మనిషి ఏ విషయంలో తృప్తి పడగలడు? తిని తృప్తి పడగలడు. తిని తృప్తి పడగలడు. రెండోదండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. అంటే మీకు అద్భుతమైన పాఠాలు ఎక్కడా కూడా దొరకవు. శ్రద్ధగా వినండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యాకోబు గారు కరెక్ట్గా తిని తృప్తిగా ఉంటాం మనం? ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు మనకు తెలియలే తింటే తృప్తి ఏంటి. తిని తృప్తి. నెక్స్ట్ రెండోది, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. మనకు పిల్లలు పుడితే తృప్తి రావాలంటుంది. వాళ్ళు ఎలాగన్నా ఉన్నాడు తర్వాత సంగతి. పిల్లలు పుడితే తృప్తి. మొదట తిని తృప్తి. తిని తాగితే తృప్తి రావాలి. రాకపోతే దేవుడు చేసేది ఏం లేదు. సహజ లక్షణం. అది సహజ లక్షణంగా మనిషి పెట్టారు. తర్వాత కుమారులు కలిగి. కుమారులు కలిగి అంటే ఇద్దరు ఆడవాళ్ళు అవ్వచ్చు, ఇద్దరు మగవాళ్ళు అవ్వచ్చు, ఆడ మగ అవ్వచ్చు. మనం చేసేది ఏమీ లేదు. తిని తృప్తి పడాలి. పిల్లలు కని తృప్తి పడాలి. పడుతున్నారంటే మంచి. అసలు ఏ విషయాల్లో తృప్తి పడాలనేదే తెలియట్లే. ఒకటి తిని తృప్తి. రెండోది పిల్లలు పుడితేనే తృప్తి అంటండి. వాళ్ళు ఎలాగున్నాయి తర్వాత అన్ని పక్కన పెడదాం. పిల్లల తెలుస్తుంది ఆ బాధ. తిని తృప్తి, కని తృప్తి. ఓకేనా? నేను అర్థమవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతాను. మూడోది, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులుకైనను పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 1000 మంది పడినను 10,000 మంది పడినను నీ వద్దకు రాదు. నువ్వు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నీ ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంకేం లేదా? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేది అని అంటే చూడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఉంటుంది. 16 సారీ 6 కదండి 16. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేది అంటే అర్థం ఏంటంటే తెల్లారు లేకపోగానే బతుకున్నాం అనుకోండి, తృప్తి. అంతేనా కదా? నా వయసు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది చచ్చిపోయారండి.
ఇంటర్మీడియట్లో నేను చదివిన నా ఫ్రెండ్స్ చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు కృష్ణమాయ గారు మీ వయసు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరో చచ్చిపోలేదా? మనం బ్రతుకున్నామంటే ఏంటి అర్థం? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? దీర్ఘాయు ఇచ్చాడు. ఉదయం మంచం మేంచి మెలుగు రాగానే బ్రతుకున్నాము అంటే అమ్మయ్య, బ్రతుకున్నాను ఈరోజు తృప్తి పడాలండి. కానీ జనాలు తిని తృప్తి పడండి, కని తృప్తి పడండి, నిద్ర నుంచి లేచిన తర్వాత తృప్తి పడండి. ఓకేనా? 4 వచ్చేద్దాం. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండినట్లు మేలుతో మీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు అంట మనకు మేలు చేసి తృప్తి పరచుచున్నాడు. ఎవరు తృప్తిపరుస్తున్నారు మనల్ని? దేవుడే తృప్తిపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే తృప్తి పట్ల. దేంతో తృప్తిపరుస్తున్నాడు అంటే ఇది 4వది మేలు చేత. అంటే ఒక మేలు చెప్పండి, దేవుడు చేసిన మేలు. బ్రతుకున్నాం చాలు, ఈరోజు రాత్రి ఇంట్లోనే పడుకుంటున్నాం చాలు, హాస్పిటల్లో పడుకోకుండా. ఇలా చూసుకుంటే బోర్డులు ఉన్నాయండి. 2 కళ్ళు ఉన్నాయి చాలు, 2 కాళ్ళు ఉన్నాయి. 2 లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే తినడానికి అన్ని రకాల సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత మేలు కదా! ఒక్కసారి ఏమీ లేనో ఒకసారి ఊహించుకోండి. లేకుండా నేను మొన్న స్కూల్కి వెళ్తుంటే పెద్ద బండి మీద 2 ఫ్యామిలీలు వెళ్ళిపోతున్నాయి. ఏంటి నాన్న అంది. అదే వాళ్ళ ఇల్లు అమ్మ అన్న. బండి మీద సామాన్లన్నీ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే అక్కడే ఇల్లు. అటువంటి పరిస్థితి లేదు కదండి మనకి. మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మొదట చెప్పండి, తిని త్రాగి కని తృప్తి. 3వది బ్రతుకున్నాం. తర్వాత మేలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. మా ఎక్కడికి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. లేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. జ్ఞానము వలన స్థాపించును, వివేచన వలన ఆకాశ విశాలమును. 5:19 అండి, ఒకసారి చూడండి. 5:19. 5:19. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఎవరు? భార్య. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవెల్లప్పుడూ సంసార జీవితంలో తృప్తి పడాలి. ఎవరు పెట్టారండి సిస్టమ్ అంతా? దేవుడే పెట్టాడు. సంసారం చేత తృప్తి పడమని చెప్పి దీని గురించి వివరించడం మీ అందరికి కూడా తెలుసు కాబట్టి. తర్వాత చూడండి, అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. అదే సామెతల గ్రంథంలో 7:18 ఒకసారి చూస్తారా? 5:19 చూశారు కదా, సంసారం చేత తృప్తి పొందమన్నాడు. 7వ అధ్యాయం 18వ వచనం. ఒక అమ్మాయి అంటుంది ఇంకో అబ్బాయిని కోరుకుంటూ, ఉదయం వరకు వలపు తీరా. అంటే సంసార జీవితంలో ఏముందని అర్థమైందంటే తృప్తి అనేది ఉందని అర్థమైంది. ఇప్పుడు సామెతలు 27:20 చూడండి. 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకు తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. చదవండి. ఆ 3ని రోటిలోని గోధుమలలో వేసి
రోకట దంచినను వాని మూడత వాని మూడత వాని కదిలిపోదు. వదిలిపోదు. నీ పశువుల స్థితి పాతాళ 12:14 అండి, సారీ 12:14 చూడండి. సామెతల గ్రంథం 12 అధ్యాయం 14 వచనం. ఒకడు తన నోటి ఫలము చేత నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. 18:20లో కూడా అదే మాట ఉంటుందండి. ఓకేనండి. దేని చేత తృప్తి పొందుతాడంటే మనిషి? నోటి ఫలం అంటే మాట. జిహ్వా ఫలం పాట కూడా వచ్చింది మనకి. ఒక మాట మాట్లాడి తృప్తి పొందగలడు అంటుంది. అది ఏ మాట అన్నా అవునండి. తినేలాగా తృప్తి పొందుతున్నాడు. పలుకు నోటి ఫలము, జిహ్వా ఫలం అంటే మాట మాట్లాడి తృప్తి పొందగలడు అంటండి. పొందగలడు, ఇది సహజ లక్షణం. ఇంకో లక్షణం చూద్దాం. 7వ లక్షణం అండి. లోకాసువార్త 3వ అధ్యాయం 14 వచనం. బాప్తీసు నుంచి యోహాను గారు మాట్లాడుతున్నారు మాట. లోకాసువార్త 3వ అధ్యాయం 14 వచనం. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు చూడండి మీ జీతములతో తృప్తి పొంది ఉండు. అంటే శాలరీ, అదే జీతము, కూలి ఎంత సంపాదిస్తే అంత సంపాదనతో తృప్తి కలిగి ఉండమని చెప్పాడు. లేనిది చేయలేని అని చెప్పాడండి ఇక్కడ చెప్పాల. అంటే సంపాదనతో తృప్తి పొందగలడు మనిషి. 7 చెప్తారండి. ఒకటి తిని త్రాగి తృప్తి పొందడం అనేది మానవ సహజ లక్షణం. తిని త్రాగటి తృప్తి పొందడం అనేది మానవ సహజ లక్షణం. రెండోది కుమారులు కుమార్తెలు అందరూ వచ్చేస్తారు. పిల్లలు కలిగి ఉండి తృప్తి పొంది ఉండగలడు. దీర్ఘాయువు చేత అంటే బ్రతికి ఉండి తృప్తి పొందగలడు. మేలు చేత తృప్తి పొందగలడు. సంసారం చేత తృప్తి పొందగలడు. నోటి ఫలము మాట చేత తృప్తి పొందగలడు. జీతముతో తృప్తి పొందగలడు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి దేవుడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 24 వచ్చి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 24 వచ్చి. ఇర్మియా గ్రంథం 31:24. ఓకే, కరెక్ట్ అండి. అదే ఇర్మియా గ్రంథం 31:24. అలసిన వారి ఆశను తృప్తి ఎవరో? దేవుడు. దేవుడు మనుషులు ఏం చేస్తున్నాడంట? తృప్తి పరుస్తున్నాడు. తృప్తి అనే దాన్ని మర్చిపోయాడు మనిషి. అన్నిలు మర్చిపోతే మన క్రైస్తవులు కూడా మర్చిపోతున్నాం. గట్టిగా మాట్లాడితే ఆ బైబిల్ నుంచి తీసుకొస్తాం. చూచుడు చేత కందుకు తృప్తి లేదు. దెయ్యం టెక్నిక్ కదండి. ఏం టెక్నిక్ కూడా. మళ్ళీ ఒకసారి చదవండి. అలసిన వారి ఆశను, మన ఆశను ఎవరు తృప్తిపరుస్తారంటండి? దేవుడు. తృప్తి పరచుదును అంటే నీ ఆశని నేను ఏం చేశాను? తృప్తి పరిచేశాను. కానీ నువ్వేం చేయట్లేదు, తృప్తి పడట్లా. ఆయన ఏం చేస్తాడు చెప్పండి. కింద చదవండి. వచ్చారు పిల్లలు ఉన్నారు పర్లేదు ఉన్నారు. చదవండి, తర్వాత చదవండి. కృషించిన వారిని అందరినీ నింపుదును కావున సేద్యము అలా చూసుకుంటూ వస్తే ఎవరెవరు ఏ పనులు చేస్తారు మొత్తం అంతా రాసుకోవడం అనేది జరిగింది. చెప్పండి. అలసిన వారి ఆశను తృప్తి పరచుదును. ప్రతి జీవి యొక్క కోరికను దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిగా తీరుస్తున్నాడు అని అర్థం. తృప్తి పరచుచున్నాడు. దేవుడే తృప్తి పరుస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తృప్తి పడటం అనేది లేదు. అసలు వాస్తవానికి తృప్తి పడనివి కొన్ని ఉన్నాయి. ఆ లిస్టులో మనిషి లేడండి. అది కూడా బైబిల్లో చూపిస్తాను మీకు. తృప్తి పడనివి అనగానే మనం ఎక్కువగా ఎవరు మాట్లాడతాం? మనిషికి తృప్తి ఉండదు కదండి అంటారు. తృప్తి పడనివి కొన్ని ఉన్నాయి. ఏంటో చూద్దాం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 15 వచ్చిన. కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే కొంచెం బలమైన ఆహారం కాబట్టి తప్పదు రెఫరెన్స్లు. సామెతల గ్రంథం 27 అధ్యాయం 20 వచ్చిన. తృప్తి పడనివి 3 కలవు. 27 20 తర్వాత
పాతాళమునకును అగాధ కూపమునకు అగాధ కోపమునకు. తృప్తి కానేరదు. మనం పాతాళమా మనుషులమా? మనం మనుషులం కదండి. ఏ? పాతాళానికి ఏమీ లేదు, తృప్తి లేదు. ఇంకేమైనా ఉన్నాయని ముందుకు వస్తే మీకు అదే సామెతల గ్రంథం 30:15 పూర్తిగా రాయడం జరిగింది, చదవండి. తృప్తి పడటం తృప్తి పడకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సహజ లక్షణంగా పడమన్నాడు, అసహజ లక్షణంగా మనం పడకపోతే దేవుడు చేసేదేమీ లేదు. మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే తృప్తి పడగలడు. నెక్స్ట్, తృప్తి పడనివి అతృప్తి పడనివి 3 కలవు. 3 కలవు. చాలును అని చాలును అన్న తృప్తి అన్న ఒకటేనా? ఒకటే. చాలును అననివి 4 కలవు. పిల్లలు కూర్చోవాలి. తృప్తి పడినవి ఎన్ని ఉన్నాయి ఏంటండి? 4. మళ్ళీ చదవండి ఒకసారి. తృప్తి పడనివి 3 కలవు, చాలును అననివి 4 కలవు. చాలును అన్న తృప్తి అన్న ఒకటేనండి. 4 ఉన్నాయి. ఆ 4 కింద కాపీ చదువుతుంచండి. అవేవనగా తృప్తి పడిన ఏంటండి? పాతాళము, కనని గర్భము, నీరు చాలని అనని భూమి, 4 చాలును అనని అగ్ని. వీటికి తృప్తి ఉండదు అంటాడు. మనిషికి తృప్తి ఉందండి, సహజ లక్షణం అది. తృప్తి పడిన ఏంటండి? అగ్ని. ఎంత వేసినా సరే కాల్చేస్తానే ఉంటుంది అది. చాలును అని నీరు చాలును అనని భూమి. ఎవరికి తృప్తి లేదంట ముందు? అగ్నికి తృప్తి లేదు, భూమికి తృప్తి లేదు, కనని గర్భానికి తృప్తి లేదు, పాతాళానికి తృప్తి లేదు. మరి మనిషికి తృప్తి ఉందంటే ఎవరు చెప్పారంటే దేవుడు. మరి చూచుట చేత కన్నుకు తృప్తి కలుగుతుందా కలగట్లేదా? అన్నిటికి కలగదండి, దేవుల్లో ఉన్నవాడికి కలిగిద్దండి. మీ ఇక్కడికి వచ్చిన ఎవరికైనా తృప్తి కానీ లేకపోతే ఈరోజు చర్చికి రారండి. ఏదో పని ఉంటుంది, ఉండదా? ఏదో పెట్టుకుంటే ఏదో పని ఉంటుంది. తృప్తి పడితే అక్కడతో ఆగిపోద్ది. ఇప్పుడు చెప్పిన తర్వాత చదవండి. 30:16 వచనం. ఇప్పుడు చదివింది. పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. వీటికి తృప్తి లేదు. మనిషికి తృప్తి ఉందండి. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడి పోరాడి గెలిచి చూపించే సహజ లక్షణం ఉంది. పాపంతో పోరాడి గెలిచి నిలిచి పరలోకానికి చేరే సహజ లక్షణం ఉంది. 3వ సహజ లక్షణం ఏంటంటే తృప్తి పడి ఉండగలిగే సహజ లక్షణాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి ఆ ప్రసంగి గ్రంథంలో ఉన్న మాటను చూసుకుని ఏమంటాడంటే కన్నుకు తృప్తి లేదు, కన్నుకు తృప్తి లేదు, కన్నుకు తృప్తి లేదు, ఈడు తృప్తి లేకుండా బతుకుతున్నాడు. అసలు ఏ విషయాల్లో దేవుడు మనల్ని తృప్తి పరిచాడు? తృప్తి పడమంటలేదండి, ఆయన తృప్తి పరిచేశాడు. వీటిలో తిని త్రాగి పిల్లలు కలిగి దీర్ఘాయువు కలిగి మేలు కలిగి సంసారంలో నోటి ఫలము చేత మనం సంపాదించిన జీతం చేత మనిషి తృప్తి పడడం. ఇప్పుడు తృప్తి పడడం అనేది మన సహజ లక్షణం కోల్పోయి ఇంత వయసు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం నేర్చుకోవాలి, అంతే కదా? నేర్చుకోకుండా ఈ వయసు వరకు వచ్చేసాం కాబట్టి తృప్తి పడ్డ నేర్చుకోవడం అంటే కూర్చొని క్లాసులే ఉండవు. ఈరోజు 10 రూపాయలు సంపాదించాను చాలే, అంతేనా? అలా తృప్తి పడడం అనేది నేర్చుకోవడం. కలిగిన వాటితో తృప్తి పడి ఉండాలి. దేవుడు అంటే మన కోరికలన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు తృప్తిగా తీరుస్తాడంట. ఎలా తీరుస్తాడు? తృప్తిగా తీరుస్తాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. తృప్తి మీద పాట కూడా అద్భుతంగా రాశానండి. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినండి. ఈ పాట మీకు బాగా అర్థమవుతుంది. మానవుని యొక్క సహజ లక్షణమే తృప్తి పొంది ఉండడం, తృప్తి కలిగి ఉండడం, తృప్తితో జీవించగలగడం. మనకు తృప్తి లేదు అన్నామంటే ఏంటి అర్థం అంటే సహజ లక్షణాన్ని కోల్పోయింది. సహజ లక్షణాన్ని కోల్పోతే పరిస్థితి ఏంటి? చాలా దారుణం. మీకు మొన్న 2 వారాల క్రితం పాఠం చెప్పినట్టు చెప్పాను. అందరికీ 7 ఉండమని చెప్పాను. ఏంటంటే ఒకటి పొలం కలిగి ఉండడం, ఉద్యోగం లేదా వ్యాపారం కలిగి ఉండడం, పిల్లలు ఆడమగ కలిగి ఉండడం, సొంత ఇల్లు స్థలం కలిగి ఉండడం, బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండడం, బండి కారు 4 చక్రాల వాహనం కలిగి ఉండడం, భార్యాభర్త తల్లిదండ్రులు బ్రతికి ఉండడం. మొత్తం 7 లక్షణాలు చెప్పాను మీకు. 7 నాకు ఒకటి లోపం ఉంటుంది, మీకు ఒకటి లోపం ఉంటుంది, ఇంకోటి లోపం ఉంటుంది, ఇంకోటి 7 కలిగి ఉండడం కష్టం. ఎవరొకరికి ఏదో ఒకటి మిస్ అయింది, అక్కడితో తృప్తిపడమన్నాడు. అంతేగాని దాన్ని కాదని మనం ముందుకెళ్ళామనుకోండి చేసేది ఏమీ లేదు. కాబట్టి 7 అందరికీ కూడా ఉండవు. ఒక్కొక్కరికి ఏదో ఒకటి
లోపం ఉంటుంది. లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. 10 నిమిషాలు ముగించేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మానవుని యొక్క సహజ లక్షణం తృప్తి పొంది ఉండటం. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చివరిగా రాయించిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో, అంటే అర్థం ఏంటండి? మీకు కలిగిన వాటితో, మీకు కలిగిన వాటితో. మొదట చెప్పాను కదా, మీకు తిని త్రాగటం, ఏది తిన్నా ఏది త్రాగినా కలిగిన వాటితో. ఎంతమంది పిల్లలు ఉన్నా కలిగిన వాటితో, ఎంత జీతం వచ్చినా కలిగిన వాటితో, నీకున్న ఆరోగ్యంతో, ఈ 7 లక్షణాలు మొత్తం చూసుకుంటే మీరు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎందుకంటారు? ఎందుకు తృప్తి పొందమంటున్నాడు కింద చెప్పాడు చూడండి. అసలు నేను ఎందుకు తృప్తి పడమంటున్నానంటే, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మానవుని యొక్క సహజ లక్షణం కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉండండి అన్నాడంటే అర్థం మనం ఉండగలమనా ఉండలేమనా? సహజ లక్షణం అది. చదవండి. ఎందుకు తృప్తిగా ఉండమంటున్నాడంటే కింద చదవండి. నిన్ను నేను ఏమాత్రం ఎడవను, నువ్వు తృప్తిగా ఉండు. నిన్ను ఏమాత్రం నేను విడవను, ఎడబాయను, కానీ నువ్వేం చేస్తావు? నీకు ఏది ఉంటే దాంతో తృప్తిగా ఉండు. తర్వాత చదవండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడని ధైర్యముగా చెప్పగలిగిన వారమై ఉన్నాము. 6 వరకు చదివేసావా? మళ్ళీ ఒకసారి చదువుతాను, వింటారు కదా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మొదట చెప్పాను ఏ విషయాల్లో మనిషి తృప్తి పడగలడో ఆ విషయాలు ఏ అయితే ఉన్నాయో వాటితో తృప్తి పొంది ఉండండి. ఎందుకు తృప్తి పడి ఉండమంటున్నాడు అంటే ఇది మానవుని యొక్క సహజ లక్షణం. నేను దేవుడనను, నేను మీకు సహాయం చేస్తాను, మీరు దేనికి కూడా భయపడద్దు, మీరు నా మీద ఆనుకోండి. మళ్ళీ ఒకసారి చదువు హరిబాబు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో. ధనాపేక్ష అని ఒక మాట పెట్టాడండి ఇక్కడ. మీకు వచ్చే జీతాన్ని కాకుండా ఇంకా కావాలి అనుకుంటే తృప్తి లేదని అర్థం. ఇంకా అలా చూసుకుంటే ముందు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏంటంటే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. తర్వాత నిన్ను ఏమాత్రము విడివను, ఎన్నడును అంటే ఇప్పుడు కూడా ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను దేనికి భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడంటే దేవుడు నాకు తోడుగా ఉంటే మనిషి ఏం చేయగలడు నన్ను అని ధైర్యముగా చెప్పగల వారమై ఉన్నామని చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎందుకు తృప్తిగా ఉండాలండి? ఎందుకు తృప్తిగా ఉండాలి? అది మన సహజ లక్షణం అండి, మన సహజ లక్షణం. ఒక ఆయన భూమి మీద బ్రతికి మంచిగా బ్రతికి పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు రెండో అక్కడ స్వర్గానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే మనిషి భూమి మీద బ్రతికొండంగా ఓ మాట చెప్పాడు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడు ఆయన? పరదేశంలో ఉన్నాడు. క్రీస్తు రెండో రాకడలో ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఆయన భూమి మీద బ్రతికొండంగా ఒకదాన్ని నేర్చుకున్నాడు అంటండి. భూమి మీద బ్రతికొండంగా ఒకదాన్ని నేర్చుకున్నాడంట. ఆ నేర్చుకున్నది ఏంటో మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ చెప్తున్నమాట, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పేది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను ఏ స్థితిలో ఉన్నానంటే పచ్చడి మెతుకులైనా బిర్యానీ మెతుకులైనా అంతే కదా. అంతే. మీరు ఆ 7 ఇక్కడ ప్రతిదానిగా 7 లాక్కు రావాలి దగ్గర. ఆ స్థితిలో తృప్తి కాదంటండి, సంతృప్తి కలిగి బతికొండంగా నేర్చుకుని చచ్చిపోయిన తర్వాత నేర్చుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు?
పరలోకానికి వెళ్ళబోతున్నాడు. భూమి మీద బ్రతకుండా ఏమి నేర్చుకున్నాడంట? ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఈ రోజు నుంచి తృప్తి కలిగి అలా ఉండాలో నేర్చుకోవాల్సింది. ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇది. ఆ 7 విషయాల్లో మనకు తృప్తి ఇచ్చేసాడు దేవుడు. కానీ మనం దాన్ని కోల్పోతే చేసేదేమీ కూడా లేదు. తర్వాత చదవండి. దేన స్థితిలో ఉండే ఎరుగుదును సంపన్న స్థితిలో. దేన స్థితిలో ఉన్నాడంట? సంపన్న స్థితిలో ఉన్న పౌలు గారు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును. అంటే ప్రతి మనిషికి భూమి మీద బతుకున్న కాలంలో ఇవన్నీ వస్తాయి. సమృద్ధిగా ఉన్న స్థితి వస్తుంది, ఒకనొక టైంలో లేని స్థితి వస్తుంది, మళ్ళీ సమృద్ధి స్థితి వస్తుంది, మళ్ళీ లేని స్థితి వస్తుంది. తర్వాత చదువు. నేర్చుకొని ఉన్నాను. ఈ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. తర్వాత చదువు. ఇందాక నేను చెప్పాను కదా మీకు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి సహజ లక్షణం అండి ఇది? సంతృప్తి పడడం అనేది ఎవరి సహజ లక్షణం? మనిషి సహజ లక్షణం. కానీ ఆ ప్రసంగి గ్రంథంలో ఒక్క మాటను పట్టుకుని జనాలందరూ దీన్ని తృప్తి లేని జంతువు ఏదంటే మనిషి అంటున్నారు అంతే. తృప్తి లేని, అసలు మనిషి తృప్తి లేని జీవి కాదు. దేవుడు తృప్తి లేకుండా చేయలేదు. తృప్తి పడగలిగేటట్లే సహజ లక్షణంగా మనకిచ్చి చేయటం అనేది జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే మన కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలోకి వెళ్ళిపోతే చిట్ట చివరిలో తిమోతి గారికి పౌలు గారి పత్రిక రాస్తూ చెప్తున్న మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి. మనం దైవభక్తి చేస్తున్నాము అంటే మనకి ఏముండాలంటే తృప్తి ఉండాలి. 7 విషయాల్లో తృప్తి అనేది. ఈ తృప్తి అనేది లేకుండా మనం ఎక్కడ కూర్చుని ఎంత విన్నా ఎంత నేర్చుకున్నా వాక్యం మనసులోకి వెళ్ళదండి. వాక్యం మనసులోనికి వెళ్ళదు. తర్వాత చదవండి, కింద చదవండి. ఎందుకు తృప్తిగా ఉండమంటున్నాడంటే, మనం ఈ లోకంలోనికి ఎకరాలు తేలేదు, ఎకరాలు తీసుకుని పోలేము, డబ్బు తీసుకుని రాలేదు, డబ్బు తీసుకుని పోలేదు, మా పుల్లమ్మ తాత ఏం తీసుకెళ్ళలేదు, మా అమ్మమ్మ నాన్న ఏమీ తీసుకెళ్ళరు, నేను ఏమి తీసుకెళ్ళను. ఎవరైనా అంతేనా? మళ్ళీ ఒకసారి చదివారు రెఫరెన్స్. మనం ఈ లోకములోనికి అన్నటి పాట కూడా వచ్చింది మనకి. ఏమీ తీసుకొని రాలేదు, అందుకని తృప్తిగా ఉండండి ఆయన. ఈ లోకం నుంచి చంకర పెట్టుకుని చాప కూడా తీసుకెళ్ళాము, మనం పడుకున్న చాపను కూడా తీసుకెళ్ళాము. ఈ లోకంలోనికి ఏం తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కానీ మీ ముందు ముత్తాతలు మామూలు అందరూ కూడా ఏమీ తీసుకెళ్ళలేదని మీకు తెలుసుకోండి, తెలిసిపోయింది కదా. ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే తృప్తిగా బతికేయచ్చండి భూమి మీద. అదే చెప్పాడండి. చెప్పండి. అన్నము, ఈ రెండు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి కూడా లోపం లేదండి. ఏమండి, ఏమైనా బాధ ఉందా మనకి? తినడానికి కానీ త్రాగడానికి కానీ అంటే చక్కగా బతకొచ్చండి, సంతోషంగా బతకొచ్చండి. తిని తృప్తిపడండి, త్రాగి తృప్తిపడండి, పిల్లలు కని తృప్తిపడండి, సంసారంలో తృప్తిపడండి, నోటి ఫలం చేత తృప్తిపడండి, మేలు చేత తృప్తిపడండి, జీతం చేత తృప్తిపడండి. 10 రూపాయలు సంపాదించినా తృప్తిగానే ఉండండి. 100 రూపాయలు సంపాదించినా ఎంత వస్తే అంత. ప్రస్తుతానికి ఉరికోతలు కదండి. నా పొలం 42 బత్తాలు అయింది, పక్కవాడికి ఒకటైతే అసలు సంవత్సరాల తరబడి బాధపడతాం. కానీ వాడికి 40 అయితే ఎంత హాయిగా ఉంటుంది. ఈ ప్రస్తుతానికి జరిగేది అదేనండి. మనకి మొక్కజొన్నలు పడినా ఏం పడినా తృప్తి రాదు. ఎందుకు రాదంటే తెలియదు. ఎంత వస్తే అప్పుడు మనం ఎవరిని పోల్చుకోవాలంటే, తుఫాన్ వచ్చి ఎకరాలు కొట్టుకుపోయి, అది ఈ 42 అయితే నాకెందుకు, కొట్టుకుపోయినోడి మీద నేను. మనిషి అంటే రోడ్డు మీద వెళ్తుంటే
ఎదురు దెబ్బ తగిలి గోరు ఎంత ఊడిపోయిందంట. చాలా తిట్టేస్తున్నాడు అక్కడికక్కడ దేవుణ్ణి. అసలు ఎన్ని తిట్లు తిట్టినా అన్ని తిట్లు తిట్టేశాడు. అతనితో పాటు ఇంకో మనిషి కూడా వస్తున్నాడు. వీడు దెబ్బ తగిలిందని వీడిని వదిలేసి వాడు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడు ఎవడో పక్కింటాడు వచ్చి కట్టి చక్కగా వాటర్ పోసి కొంచెం పౌడర్ వేసి నిదానంగా నడుచుకుంటూ సందు చివరి రోడ్లో వీడితో పాటు వెళ్ళినాడు ఉన్నాడు కదా, బండి గుద్దేసి కింద పడి చచ్చిపోయాడు. ఎక్కడ తప్పు మనిషికి? అది అందుకనే ఏ స్థితిలో ఉన్నా మీకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండే సహజ లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని కోల్పోతే మాత్రం జీవితం అగమ్య గోచరం. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలండి? అన్నము వస్త్రము కలిగి తృప్తి కలిగి ఉండమని ఎవరు చెప్తున్నాడంటే దేవుడు చెప్పడం అనేది. తర్వాత చదువు అన్న వస్త్రము గలవారమై ఉండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. ఇది సహజ లక్షణం. ఒకవేళ మనం ఈ సహజ లక్షణాన్ని కానీ కోల్పోతే వద్దు అవసరం. సహజ లక్షణాన్ని మనం కోల్పోతే, సహజ లక్షణం అంటే మానవుని యొక్క సహజ లక్షణం ఏంటంటే తృప్తి పడి ఉండగలడు, తృప్తి పడగలడు. సహజ లక్షణాన్ని కోల్పోతే దేవుడు ఎవరితో పోలుస్తారు? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఎంత తినినను ఇంకోటి కనపడిందండి మనకి. ఎవరికి తృప్తి లేదంటండి? ఒక జంతువుల్లో మనం చూసుకుంటే కుక్కకు తృప్తి లేదంటండి. మనిషికి తృప్తి ఉందా లేదా? ఒకవేళ మనిషికి కానీ తృప్తి లేదనుకోండి, కుక్క కన్నా హీనం అండి. చదవండి. కుక్క ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఎవరని చెప్పాడంటండి? కాపరులు అంటే వాక్యాన్ని బోధించే వాళ్ళకి ఏమి లేదంట, తృప్తి లేదంట. ప్రార్థన పెడితే ఖచ్చితంగా భోజనాలు పెట్టాల్సింది, భోజనాలు పెడితే ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాల్సింది. నేను ప్రారంభం నుంచి ప్రార్థన పెట్టించిన వాళ్ళు చెప్తాను, మంచినీళ్ళు ఇచ్చి పంపించేయండి చాలు, ఏం వండద్దు అని ఎప్పటికీ చెప్తూనే ఉంటానండి. ఎవరితో పోల్చాడండి? ఎవరిని? బోధకులు, వాక్యం చెప్పే బోధకుల్ని కుక్కలతో పోల్చి ఎంత తినినను ఈ కాపర్లకు తృప్తే లేదంట. ఎంత దారుణం అండి. విశ్వాసం పోల్చలా, కాపర్లని కొంచెం. కుక్కలు ఎంత తినినను కుక్కలకు తృప్తి లేదు, అలాగే కాపరులు అట్టివారే. చూసుకున్నాం మరి. ఇప్పుడు మనం తిని తృప్తేనా? ఇక్కడ వీళ్ళకి ఏం లేదంటే ఎంత తినినాను తృప్తి లేదు. నవంబర్ డిసెంబర్ మీకు తెలుసు కదండి, చర్చికి వచ్చే ప్రతి వాళ్ళు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించాల్సిందే, బట్టలు పెట్టాల్సిందే, నాన్ వెజ్ పెట్టాల్సిందే. ఎందుకని అంటే సంవత్సరం మొత్తం దేవుడు నిన్ను కాపాడాడు. ఓకే, మళ్ళీ జనవరి స్టార్ట్ అయిన కానీ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టావు నువ్వు, మళ్ళీ బట్టలు పెట్టాలి, మళ్ళీ భోజనం పెట్టాలి. ఎక్కడండి తృప్తి అంటే? ఇక్కడ ఇవన్నీ మనం వాక్యంలోంచి తెలుసుకుని నేర్చుకోకపోతే మన జీవితాలు అగమ్య గోచరం అయిపోతాయండి. కాబట్టి సొలొమోను గారు తనకున్న సహజ లక్షణాన్ని కోల్పోయాడండి. ఏం కోల్పోయాడు? నేను చెప్పిన 7 లక్షణాలు 7 ఉన్నాయి కదా, తృప్తి పడమని 7 చెప్పాను కదా, దాంట్లో దేన్ని ఆయన సంసార విషయంలో తృప్తి పడలా. ఎంతమంది అంటే 1000 మంది భార్యలు చేసుకున్నాడు, 3000 మంది 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్యలు. ఒక రాజుగారికి ఎంతమంది భార్యలు అంటే 1000 మంది. అయినా తృప్తి వచ్చిందంటే? సహజ లక్షణాన్ని కోల్పోయిన మనిషి ఏం చెప్పాడంటే, చూచుట చేత కన్నుకు తృప్తి లేదు అన్నాడు. ఇప్పుడు అర్థమైందన్నమాట. వినుట చేత తృప్తి లేదు అన్నాడు. అలా ఆలోచించేవాడు అలా చెప్తాడని చెప్తున్నాడు తప్పితే కన్నుకు తృప్తి ఉందా లేదండి? అంటే మన అందరు కూర్చున్నాడు, అందరూ ఇక్కడ తృప్తి ఉందండి. ఉందా లేదా? ఉందండి. తర్వాత చదవండి. ఇంకెవరున్నారు? దావీదు గారు తనకున్న సహజ లక్షణాన్ని ఎక్కడ కోల్పోయాడు? బత్షెబ విషయంలో. రాజుగారికి అంతమంది భార్యలు ఉన్నా సైనికుడి భార్య కావాల్సి వచ్చింది. ఏం చేస్తాం? తృప్తి పడ్డాడా పడలేదా? పడలేదండి. సహజ లక్షణాన్ని ఏమయ్యాడు?
కోల్పోయాడు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే మన యొక్క సహజ లక్షణాన్ని కలిగిన వాటితో ఏ స్థితిలో ఉన్నా తృప్తి కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం. 7 విషయాల్లో మనల్ని తృప్తిగా ఉండమన్నాడు. చెప్తారా అవి? కడుపు నిండా తిని తృప్తి పొందాలి. ఏ విషయాల్లో తృప్తి పడాలో తెలియకపోతే తిన్న తర్వాత తృప్తి పడాలనే విషయం కూడా అన్నం తినంగానే తిని తృప్తి పడండి, పిల్లలు కలిగి తృప్తి పడండి, బ్రతికుండి తృప్తి పడండి, దీర్ఘమే అన్నమాట. మేలు చేత తృప్తి పడండి, సంసారంలో తృప్తి పడండి, జిహ్వా ఫలం నోటి ఫలంతో తృప్తి పడండి, జీతంతో సంపాదనతో తృప్తి పడండి. తృప్తి పడి ఉండటం నేర్చుకోండి. సహజ లక్షణం కోల్పోకూడదు. ఓకేనండి. మరి తృప్తి లేని కన్నులతో, కన్నుపాట మీద రాసినప్పుడు తృప్తి లేని కన్నులతో చేసుకో దేవుని నిబంధన. ఆల్రెడీ మీకు చెవుల పాట రిలీజ్ అయిపోయింది. చెవుల పాటలో తృప్తి లేని చెవులకు దేవుని వాక్యంతో తృప్తి పరచవలని రాసిన చరణం. తృప్తి లేని చెవులు దేంతో తృప్తిపరచాలి? దేవుని మాటలతో తృప్తిపరచాలి. మా అమ్మగారు ఫస్ట్ చెప్పారు, నాకు వాక్యం చదివితే తృప్తి అండి. తృప్తి లేని కన్నులకు వాక్యాన్ని చూపించి తృప్తిపరచాలి. వాటిని మనం తృప్తిపరచాలి. తృప్తిపరచకపోతే ఎక్కడెక్కడికో అంటాయి ఇవి. ఓకేనా? సరే చూద్దామండి. కీర్తనల గ్రంథం 140 అధ్యాయం 16 వచనం. తృప్తి లేని చెవుల్ని వాక్యంతో తృప్తిపరచాలి, తృప్తి లేని కళ్ళని వాక్యంతో తృప్తిపరచాలి. కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 16 వచనం. 5:16 145:16 అయిపోయిందండి పాట. నీవు గుప్పులని విప్పి, జాగ్రత్త చూడండి. దేవుడు అంటండి గుప్పులు విప్పి. ఎవరు గుప్పులి? దేవుడి గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు. మనకున్న కోరికలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడంట? తృప్తిపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే తృప్తి పడట్లేదు అంతే. దేవుడు తృప్తి పరిచేశాడు, మనిషి తృప్తి పడట్ల. ఆయన చేసేదేమి? తర్వాత చదవండి. యెహోవా సరిపోతుంది. ప్రతి జీవి కోరికను ఎవరు తృప్తిపరుస్తున్నాడు అంటండి? దేవుడు తృప్తి పరిచేశాడు, మనిషి పడట్లేదు. అదే కీర్తనల గ్రంథం 107:9 చూడండి. 107 అధ్యాయం 9 వచనం. 107 అధ్యాయం 9 వచనం. 107 అధ్యాయం 9 వచనం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిలి విప్పి తృప్తి పరిచాడు. ఇప్పుడు దేవుడు మనుషులను ఏం చేశాడంటే తృప్తి పరిచేశాడు. మనుషులు తృప్తి పడట్లేదు. పడకపోతే చాలా నష్టం అండి. జీవితం ఏమైపోద్ది అంటే అగమ్య గోచరం అయిపోద్ది. మానవుని యొక్క సహజ లక్షణం ఏంటి చెప్పండి? 3వ సహజ లక్షణం పార్ట్ 3 ఇది. తృప్తి కలిగి ఉండగలగడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. ఎలా తృప్తి పడి ఉండగలరు? 7 లక్షణాలు చెప్పాను మీకు. సహజ లక్షణాలు కానీ కోల్పోతే చాలా దారుణాతి దారుణం. పరదేశికి వెళ్ళిన ఒక మనిషి భూమి మీద బ్రతకుండా ఒక దాన్ని నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు అంటే తృప్తి పడి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరచి ఉన్నాడు. దేవుడు తృప్తి పరచడం అనేది అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి నేను చెప్పిన 7 పనుల్లో మీరు తృప్తి పడండి. అన్నము వస్త్రము కలిగి తృప్తిగా ఉండండి. ఆ 2 ఉంటే మనిషి భూమి మీద బతికేయచ్చండి. బతికేయచ్చు. సరేశ్వర బాబు గారు ముగింపు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. ముగించేస్తుంది. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. ఇంకెన్ని లక్షణాలు ఉన్నాయండి? చాలా లక్షణాలు ఉన్నాయి. మనం క్లాసులో ఒకటి నేర్చుకుందాం. చెప్పరమ్మా. అందుకనే చెప్పమంటున్నారా? అదికే పడుతుందండి. సరే, మంచిదండి. ఇటువంటి మాటలు ఎక్కడ చెప్తున్నారండి? ఎంత భక్తి చేసినారని చెప్తున్నారండి ఈ మాటలు.
తృప్తి కలిగి ఉండటం, దేవుడు ప్రతి మనిషి తృప్తి కలిగి ఉండటం సహజ లక్షణం అని చెప్తున్నాడు. తృప్తి లేకోకుండా మనిషి బ్రతుకుతున్నాడు. మనకి ఈ మాటలు దేవుని ద్వారా మనకి అర్థమైంది. ముందుగా దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుని కోరిక మన పట్ల దేవునికి ఉన్న కోరిక ఏంటో, క్రైస్తవులుగా దేవుని కోరిక ఏదో తెలుసుకున్నాం. తర్వాత రాజేష్ చెప్పాడు ఏంటి, 12 లక్షలు చెప్పాడండి. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనకు ఉండవలసిన 12 లక్షణాలు. తృప్తి కలిగి ఉండాలి. అందులో తృప్తి కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రతి వారితోనూ సత్యమే పలకాలి. తెల్లారు చెప్తే ఎన్నో అబద్ధాలు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అబద్ధమే. తెలియకపోతే అంతే కదా. ఎప్పుడైనా జాగ్రత్త పడాలి మనందరం కూడా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఈ మాటలు ఆడిపుచ్చాలండి మాటలండి, ఆడిపుచ్చాలండి మాటలు. వాళ్ళ కోడేశ్వరరావు చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉందండి. సహజ లక్షణాలు దేవునికి ఉన్న వారికి, దేవునిలో ఉన్న వారికి తృప్తి అనేది సహజ లక్షణంగా ఖచ్చితంగా ఉండాలి. ఏమంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనుకోండి లోకంలో, ఇప్పుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. లోకంలో ఉంటే మగపిల్లలు లేడు అనేది ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, ఇద్దరు ఆడపిల్లలు పుట్టాడు, దేవుడి చిత్తం ఇది. మనం తృప్తి కలిగి ఉండాలి, దేవుళ్ళో వాళ్ళని పెంచాలి. జీతం వస్తుంది నెలకడ 50,000 60,000 జీతం వస్తుంది ఒక వ్యక్తికి. అతను ఏదో ప్లాన్ వేసుకోండి, ఏదో కట్టాలనుకున్నాడు, ఏదో కొనేసాడు, డబ్బులు కావాలి, ఆ జీతం సాగుతాం, లంచం తీసుకోవాలి. సంపాదనతో తృప్తి పడుకున్నాడు. ఇక్కడ వాళ్ళు లేచి హాయిగా పొద్దున లేచామనుకోండి, ఈ రోజుకి నన్ను ప్రవేశింపజేశాడు దేవుడు, బతికే ఉన్నాను అంటే. వాళ్ళు ఉన్నవాళ్ళు రేపటికి చాలా మంది చనిపోతున్నారండి, రోజు రోజుకి చాలా మంది చనిపోతున్నారు. మనం బతికి ఉన్నాం, దేవుని వాక్యం వినాలి, ఇంకా తెలుసుకోవాలి, దేవుని వరకు బ్రతకాలని ఆలోచనతో మనకి జీవితాన్ని ఇచ్చాడు, మనకి ఆయుష్ను కూడా ఇచ్చాడు అని అనుకోవచ్చు. కాబట్టి చాలా మంచి మాటలు చెప్పాడు కోటేశ్వరరావు గారు, మంచి మాటలు చెప్పాడు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా నాయన, ఈ రాత్రికాలం నా తండ్రి నీ సన్నిధిలో మేము వచ్చినందుకు నాయన తృప్తి కలిగి మేము తిరిగి మా గృహాలకు చేరుతున్నాం తండ్రి. విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని నీ పిల్లలకు ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి జీవించడానికి నాయన మేము ప్రయాసపడతాం, నేర్చుకోవటం, దాన్ని అమలు చేయగలటానికి కూడా మాకు సహాయం చేయండి తండ్రి. తృప్తి కలిగిన ఆయన ఇప్పుడు విన్న మాటల ప్రకారంగా ప్రతి విషయంలో తృప్తి అనేది లేకపోతే ఆయన నీ సన్నిధికి రాలేము తండ్రి. ఒక ఆయన నేర్చుకుని తృప్తి కలిగి ఉన్న స్థితిలోనూ లేని స్థితిలోనూ నేను ఉన్నాను, తృప్తి కలిగి ఉన్నానని చెప్పి ఆయన పరదేశంలోకి వెళ్ళాడు తండ్రి. అటు రీతిగా ఆ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకొని మా బ్రతుకులు సార్థకం చేసుకుని నీ సన్నిధులకు చేరే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. బాబు నేను పొద్దున వచ్చి తీసుకుంటూ వచ్చేయండి.